బ్రైడ్ టు బి పెళ్లి కూతురు మీరు కూడా ట్రై చేయండి. మీ పెళ్లి ఒక 15-20 డేస్ బిఫోర్ నుండి వీక్లీ ఒక 2 to 3 టైమ్స్ అన్న ఈ ఫేస్ మాస్క్ అప్లై చేసుకోండి. పెళ్లిలో ఇంకా మీ ఫేస్ అసలు మెరిసిపోతుంది అనమాట. నేను ఫేస్ మాస్క్ పెట్టుకున్నాను ఎందుకనంటే ఇంకో 2 డేస్ లో పెళ్లికి వెళ్తున్నాను అనమాట. ఫేషియల్స్ అవి ఇవి కంటే హ్యాండ్ అప్లై చేసుకుంటే మంచిగా అనిపిస్తుంది నాకు. అందుకే నేను హ్యాండ్ అప్లై చేసుకుంటా ఇప్పుడు. ఏదో అప్లై చేసినట్టు అప్లై చేయకుండా మంచిగా అప్లై చేసుకోవాలి. హలో పీపుల్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధురాజ్ అఫీషియల్. ఇప్పుడు నేను ఫేస్ మాస్క్ పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఎందుకనంటే ఇంకో 2 డేస్లో పెళ్ళికి వెళ్తున్నాను అనమాట. సో పెళ్ళిలో స్కిన్ మంచిగా గ్లోయింగ్గా కనిపించాలి అంటే స్కిన్ కేర్ అన్నది చాలా ఇంపార్టెంట్ కదా. సో ఇంట్లోనే ద బెస్ట్ స్కిన్ కేర్ చేసుకోవచ్చు అనమాట మనము. ఇప్పుడు ఈ వీడియోలో నేను చూపించే ఫేస్ మాస్క్ అయితే నా మోస్ట్ ఫేవరెట్ ఫేస్ మాస్క్ అనమాట. నాకనే కాదు, మా ఇంట్లో మా మమ్మీకి చాలా ఫేవరెట్, మా హస్బెండ్కి కూడా. ఈ ఫేస్ మాస్క్ మెన్ ఉమెన్ ఎవరన్నా యూస్ చేయొచ్చు. చాలా అంటే చాలా మంచి రిజల్ట్ కనిపిస్తుంది మీకు ఏదైనా ఫంక్షన్, పెళ్ళి, ఈవెంట్ ఏదైనా ఉంది అని అంటే దానికంటే 1-2 డేస్ బిఫోరే ఈ ఫేస్ మాస్క్ అప్లై చేసుకోండి. ఇంకా ఈవెంట్ రోజు మీ స్కిన్ అయితే చాలా మెరిసిపోతుంది, చాలా గ్లోయింగ్గా ఉంటుంది, మంచిగా స్కిన్ వైట్నింగ్గా కనిపిస్తుంది, గ్లోయింగ్గా బ్రైట్నింగ్గా కనిపిస్తుంది అనమాట. సో చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటే చేసుకోవచ్చు, చాలా బెస్ట్ రిజల్ట్స్ చూస్తారు. సో ఫస్ట్ ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూస్ చేయాలి, దీనికి ఫేస్ మాస్క్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలన్నది చూపించేస్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి బేసన్, శనగపిండి అనమాట. ఏ స్కిన్ ప్రాబ్లమ్ అయినా లైక్ యాక్నీ, పిగ్మెంటేషన్, పింపుల్, డల్ స్కిన్ అన్నిటికీ వన్ స్టాప్ సొల్యూషన్ బేసన్ అని చెప్పొచ్చు. సో 2 టేబుల్ స్పూన్ శనగపిండి తీసుకోవాలి. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ బియ్యం పిండి. రైస్ ఫ్లవర్ కూడా స్కిన్ వైట్నింగ్ కి, బ్రైట్నింగ్ కి చాలా హెల్ప్ చేస్తుంది. సో ఇది కూడా ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకోవాలి. నెక్స్ట్ కొంచెం అంటే కొంచెమే చిటికెడు పసుపు తీసుకోవాలి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్, ఏ బ్రాండ్ కాఫీ పౌడర్ అన్న యూస్ చేయొచ్చు. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ థిక్ పెరుగు, మంచి ఫ్రెష్ పెరుగు అనమాట. పెరుగు మన స్కిన్ ని సాఫ్ట్ అండ్ ఈవెన్ టోన్ చేయడంతో పాటు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇంకా నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ హనీ కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూసారు కదా. సో ఫస్ట్ ఏంటంటే మనం ఫేస్ మాస్క్ అప్లై చేసుకునే ముందు ఫస్ట్ మన ఫేస్ అంతా క్లీన్ చేసుకోవాలన్నమాట. నార్మల్గా ఫేస్ వాష్తో వాష్ అన్న చేసుకోవాలి. నేను ఇంట్లోనే ఉన్నాను కాబట్టి లైక్ రోజ్ వాటర్ స్ప్రే చేసుకొని వెట్ వైప్స్తో క్లీన్ చేసుకుంటున్నాను. సో మీరు కూడా ఇట్లా క్లీన్ చేసుకోవచ్చు, లేదు అంటే ఫేస్ వాష్తో వాష్ అన్న చేసుకోండి. బట్ క్లీనింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే క్లీన్ చేసుకొని మనం ఫేస్ మాస్క్ అప్లై చేసుకుంటేనే మంచి రిజల్ట్ కనిపిస్తుంది మనకు. సో నేను రోజ్ వాటర్ స్ప్రే చేసుకుంటున్నాను. ఇది ఒక 2 మినిట్స్ అట్లనే ఉండనిచ్చి తర్వాత వెట్ వైప్స్తో క్లీన్ చేసుకో. సో 2 మినిట్స్ తర్వాత ఇప్పుడు వెట్ వైప్స్తో మంచిగా ఫేస్ అంతా క్లీన్ చేసుకోవాలన్నమాట. సో నేను వెట్ వైప్స్ అంటే నేను ఇంట్లోనే ఉన్న, పెద్ద డస్ట్ లేదు అని చెప్పి వెట్ వైప్స్తో క్లీన్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీరు బయటికి వెళ్ళి వచ్చి ఉంటే మాత్రం 100% ఫస్ట్ ఫేస్ వాష్ చేసుకొని తర్వాత ఫేస్ మాస్క్ అప్లై చేసుకోండి. మంచిగా క్లీన్ చేసుకోవాలి. క్లీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో క్లీన్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఫేస్ మాస్క్ అప్లై చేసుకోవాలి. సో ఇట్లా అన్ని ఇంగ్రీడియంట్స్ మంచిగా మిక్స్ చేసుకున్నాం కదా మిక్సింగ్ బౌల్లోకి. నెక్స్ట్ ఏంటంటే ఇది కొంచెం థిక్గా ఉంది కదా, మీరు కావాలి అని అంటే రోజ్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో నేను దీంట్లో కొంచెం రోజ్ వాటర్ యాడ్ చేస్తున్నాను, ఇంకొంచెం వాటరీ కన్సిస్టెన్సీ రావడానికి లైట్గా కొంచెం. మీరు స్కిప్ చేసేయచ్చు కూడా రోజ్ వాటర్, కాకపోతే రోజ్ వాటర్ మంచిదే లేండి. సో మంచిగా మిక్స్ చేసుకోవాలి, హ్యాండ్తో అయినా సరే మంచిగా మిక్స్ చేసుకోవాలి. నేను హ్యాండ్తో మిక్స్ చేసుకుంటాను. సో ఇట్లా మంచిగా మిక్స్ చేసుకోవాలి, ఇట్లా రావాలన్నమాట కన్సిస్టెన్సీ. ఇప్పుడు నీట్గా ఫేస్కి అప్లై చేసుకోవాలి. బ్రషెస్ వీటికంటే ఇట్లా హ్యాండ్తో అప్లై చేసుకుంటేనే మంచిగా అనిపిస్తుంది నాకు. అందుకే నేను హ్యాండ్ తోటి అప్లై చేసుకుంటా ఎప్పుడు. ఫోర్ హెడ్ మీద, నెక్ మీద, నోస్ మీద మొత్తం ఈవెన్గా ఇట్లా ఏదో అప్లై చేసేసినట్టు అప్లై చేయకుండా మంచిగా అప్లై చేసుకోవాలి. మన స్కిన్ని మనం ప్యాంపర్ చేయాలన్నమాట. మన స్కిన్ని ప్యాంపర్ చేస్తేనే అది మన మాట విని మనకి నచ్చినట్టు ఉంటుంది. స్కిన్ మంచిగా ఉంటే, మనం గ్లోయింగ్గా కనిపిస్తే అదొక కాన్ఫిడెన్స్ కదా మనకి, అదొక హ్యాపీనెస్. సో మంచిగా అప్లై చేసుకోవాలి. నెక్ కూడా అప్లై చేసుకోవాలి మంచిగా. దీంట్లో యూజ్ చేసిన ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్, ప్రతి ఒక్కరి కిచెన్లో ఉండేటివే కదా. సో డెఫినెట్గా మీరు ట్రై చేయండి. మీరు ట్రై చేస్తే మీకు 100% రిజల్ట్ ఉంది. ఫస్ట్ యూజ్లోనే రిజల్ట్ చూస్తారు మీరు. సో వీక్లీ వన్స్ అన్నా సరే అప్లై చేసుకోండి. డెఫినెట్గా చాలా అంటే చాలా మంచి రిజల్ట్ చూస్తారు మీరు డే బై డే. చిన్న వాళ్ళ నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా యూజ్ చేయొచ్చు ఇది.
వీక్లీ ట్వైస్ అన్నా సరే ఈ ఫేస్ మాస్క్ ని ట్రై చేయండి. చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. నా స్కిన్ ఇంత న్యాచురల్ గా గ్లోయింగ్ గా ఉండడానికైతే హోమ్ రెమెడీసే కారణం. ఇప్పుడు ఎట్లాగో పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి డెఫినెట్ గా ఈ ఫేస్ మాస్క్ ట్రై చేయండి. చాలా బాగుంటుంది. మీ ఇంట్లో మీ పేరెంట్స్ కి మమ్మీ వాళ్ళు కూడా పెట్టండి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో, ఇంకా నేనైతే ఫేస్‌కి మొత్తం అప్లై చేసేసుకున్నాను. ఫేస్ అండ్ నెక్‌కి కూడా అప్లై చేసుకున్నాననమాట. మనం ఎప్పుడు ఏ ఫేస్ మాస్క్ అప్లై చేసుకున్నా ఫేస్ అండ్ నెక్‌కి డెఫినెట్‌గా అప్లై చేసుకోవాలి. సో, ఇదేంటంటే ఇప్పుడు ఒక 15-20 మినిట్స్ అట్లనే లీవ్ చేయాలనమాట. 15-20 మినిట్స్ తర్వాత డ్రై అయిపోతుంది కదా! దాని తర్వాత మనం ఫేస్ వాష్ ఎట్లా చేసుకోవాలి అన్నది కూడా చూయిస్తాను. అండ్ ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ మన స్కిన్ కేర్ ఎట్లా చేసుకోవాలి అన్నది కూడా చూయిస్తాను. సో, డోంట్ మిస్ టు వాచ్ ఫుల్ వీడియో. మాస్క్ అప్లై చేసుకొని 15-20 మినిట్స్ కంప్లీట్ అయిపోయింది. సో, మొత్తం మంచిగా డ్రై అయిపోయిందనమాట. చూడండి. అసలు ఏం అంటుకోవట్లేదు. సో, ఇప్పుడు ఫేస్ వాష్ చేసుకోవాలనమాట. ఫేస్ వాష్ ఎట్లా చేసుకోవాలి అనంటే, ఫస్ట్ నార్మల్‌గా వాటర్ స్ప్రే చేసుకొని మంచిగా మసాజ్ చేస్తూ అప్లై చేయాలి. మరీ హార్ష్‌గా కాదు, స్మూత్‌గా, జెంటిల్‌గా మసాజ్ చేస్తూ ఫేస్ వాష్ అన్నది చేసుకోవాలి. సో, ఇప్పుడు నేను ఫేస్ వాష్ చేసుకొని వచ్చి నా ఫేస్ ఎలా ఉందో మీకు చూయిస్తాను. వావ్! చూస్తున్నారు కదా! స్కిన్ అయితే చాలా వైట్‌నింగ్‌గా, బ్రైట్‌నింగ్‌గా, గ్లోయింగ్‌గా కనిపిస్తది. అండ్ చాలా స్మూత్‌గా కూడా అనిపిస్తది. ఇంకా రెగ్యులర్‌గా యూజ్ చేస్తే మీరే అర్థం చేసుకోండి. స్కిన్ అయితే చాలా మీకు అర్థమవుతుందా కెమెరాలో? సో, నేనైతే మిర్రర్‌లో చూసుకుంటే మాత్రం చాలా అనిపిస్తుంది. సో, డెఫినిట్‌గా ట్రై చేయండి. నాకైతే చాలా అనిపిస్తుందనమాట. స్కిన్ లైక్ చాలా సాఫ్ట్‌గా ఉంది. అండ్ డైరెక్ట్‌గా చూస్తే చాలా గ్లోయింగ్‌గా కూడా అనిపిస్తుంది. సో, ఇదనమాట. అండ్ ఫేస్ వాష్ చేసేసుకున్న తర్వాత ఇంపార్టెంట్ స్టెప్ అనమాట ఇది. లైక్ మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి. నేనైతే పాండ్స్ మాయిశ్చరైజర్ యూజ్ చేస్తా రెగ్యులర్‌గా. సో, ఇది అప్లై చేసుకోవాలనమాట. సో, కొంచెం తీసుకొని ఫేస్ అంతా మంచిగా అప్లై చేసుకోవాలి. ఫేస్ వాష్ చేసిన వెంటనే అప్లై చేసుకోవాలనమాట. ఫేస్ వాష్ చేసిన వెంటనే క్లీన్ ఫేస్ మీద మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. మీరు స్కిన్ వైట్నింగ్ కోసం ట్రై చేస్తే ఈ హోమ్ రెమెడీని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. స్కిన్ బ్రైట్నింగ్, గ్లోయింగ్ తో పాటు ఈ సమ్మర్ లో ట్యాన్ రిమూవ్ చేయడానికి కూడా మంచిగా యూజ్ అవుతుంది. సో డెఫినెట్ గా ట్రై చేసి మీ ఫీడ్‌బ్యాక్ నా కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. మాయిశ్చరైజర్ అప్లై చేసిన తర్వాత అన్నమాట ఇది. సో చూసారు కదా, ఇన్స్టంట్ గా ఎంత బ్రైటనింగ్ గా, ఎంత గ్లోయింగ్ గా కనిపిస్తుందో స్కిన్. ఇప్పుడు ఎలాగో పెళ్లిళ్ళ సీజన్స్, ఫంక్షన్స్ చాలా ఉన్నాయి ఈ సమ్మర్ లో కాబట్టి డెఫినెట్ గా ట్రై చేయండి. అండ్ ట్రై టు బి పెళ్లి కూతుర్లు మీరు కూడా ట్రై చేయండి. మీ పెళ్లి ఒక 15-20 డేస్ బిఫోర్ నుండి వీక్కి ఒక 2-3 టైమ్స్ అన్న ఈ ఫేస్ మాస్క్ అప్లై చేసుకోండి. పెళ్ళిలో ఇంకా మీ ఫేస్ అసలు మెరిసిపోతుంది అనమాట. కళ్ళొచ్చేస్తుంది ఫేస్కి, చాలా గ్లోయింగ్గా ఉంటుంది. అండ్ ఎవరైనా పెళ్ళికి, ఫంక్షన్స్కి, ఈవెంట్స్కి అటెండ్ అయ్యే ముందు ఒక 2 డేస్ బిఫోర్, 1 డే బిఫోర్ ఈ ఫేస్ మాస్క్ అప్లై చేసుకోండి. చాలా బెస్ట్ రిజల్ట్స్ చూస్తారు. సో ఇంకా దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో నచ్చిందని కోరుకుంటున్నాను. యూస్ఫుల్ అవుతుంది మీకు అని కోరుకుంటున్నాను. సో వీడియో కనుక మీకు యూస్ఫుల్ అవుతుంది అనిపిస్తే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని హిట్ చేయండి. సో దట్ నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ సపోర్ట్ నాకుంటే నేను ఇంకా ఇలాంటి బ్యూటిఫుల్ వీడియోస్ ఎన్నో మీ ముందుకు తీసుకురాగలుగుతాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో మంచి బ్యూటిఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్, టేక్ కేర్, బాయ్.